హలో డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్ గైస్. ఎగ్జాక్ట్లీ 5 months బ్యాక్ మనం సేమ్ వికారాబాద్ బ్లాక్ అయితే చేసాము. సో ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం వికారాబాద్ బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళే లోపు అంటే బ్రీఫ్గా ఇంకొకసారి డీటెయిల్స్ షేర్ చేస్తాను. హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 85 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ అయితే వస్తుంది. దీనినే వికారాబాద్ వ్యూ పాయింట్ అయితే వస్తుంది. అదే వికారాబాద్ టౌన్ నుంచి అయితే 10 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం డైరెక్ట్గా వ్యూ పాయింట్కే చేరుకోబోతున్నాం అనమాట. వ్యూ పాయింట్లో ఏంటంటే ఒక టికెట్ ఛార్జెస్ అయితే ఉంటుంది. పర్ హెడ్ 20 రూపీస్. అలాగే మీరు వెహికల్ కనుక తీసుకొస్తే 30 రూపీస్ అడిషనల్ ఛార్జెస్. టోటల్ ఏరియా వచ్చేసి 3300 ఎకర్స్ అనమాట. కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. అండ్ ఈ ప్రాంతం ఏంటంటే టూరిస్టులు చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో చూడటానికి చాలా గ్రీనరీగా ఉంది. చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అనమాట. మంచి వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. సో కాకపోతే ఏంటంటే కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఇలాంటి రోడ్లో ట్రెక్కింగ్ చేస్తూ ఆల్మోస్ట్ మనం 1 కిలోమీటర్ వెళ్తేనే మనం వ్యూ పాయింట్ రీచ్ అవ్వగలం అనమాట. అది కొంచెం డిఫికల్టే. సో పెద్దవాళ్ళు అయితే రాలేరు అనమాట. ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే ముందుకు మూవ్ అవ్వగలరు. సో మీకు కనిపిస్తున్న వ్యూ పాయింట్కి అయితే మనం చేరుకోవాలి ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి. సో ఇది ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. అంటే ఒక లోయ అలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా వాక్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలాగే గైస్ ఈ రోడ్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే ఇది చాలా మోన్సూన్ టైం కాబట్టి వర్షాలు కూడా ఆడ పడుతూ ఉన్నాయి కాబట్టి సో కంప్లీట్గా ఏంటంటే రోడ్ అంతా బురద అలా కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది. బట్ అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు. బట్ డెఫినెట్లీ వెళ్ళొచ్చు. కానీ కొంచెం మనం ప్రిపేర్ వస్తే మంచిది. షూస్ అలా వాటర్ బాటిల్ అలా తీసుకుని వస్తే చాలా మంచిది. మ్యాక్సిమం ఈ వ్యూ పాయింట్కి వచ్చే వాళ్ళంతా ఏంటంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. బట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా సో ఎలాగోలా కొంచెం ఆపసోపాలు పడుతూ అలా రీచ్ అయ్యి వెళ్ళిపోతుండొచ్చు. ఎందుకంటే మనం చూసే వ్యూ పాయింట్ ఆ గ్రీనరీ కోసం. ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సెప్టెంబర్లో కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ అనంతగిరి వాటర్ ఫాల్స్ కూడా ఉండాలి. బట్ వాటర్ రావటం లేదు కాబట్టి అంటే రెయిన్స్ ప్రాపర్గా లేదు కాబట్టి ఆ వాటర్ ఫాల్స్ అనేది రాలేదు. ప్రజెంట్ ఏంటంటే మనం ఈ వ్యూ పాయింట్ మాత్రమే కవర్ చేసుకోగలుగుతున్నాం అనమాట. సో గైస్ ఫైనల్గా మనం వ్యూ పాయింట్కి అయితే చేరుకుందాం. ఈ వ్యూ పాయింట్లో ఏంటంటే ఒక టవర్ ఉంటుంది. ఈ టవర్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఒక 4 floors అంత హైట్ ఉంటుంది అనమాట. సో ఈ టవర్ దగ్గర కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్ పే చేయాలి. సో దాని తర్వాత మనం పైకి వెళ్ళడానికి ఉంటుంది. సో ఈ టవర్ మనం పైకి ఎక్కెళ్ళి కంప్లీట్ వ్యూ పాయింట్ అయితే మనం కవర్ చేసాం అనమాట. ఇట్స్ అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న గ్రీనరీతో చాలా తోపు ఉంది. యాక్చువల్లీ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
సో గైస్ వికారాబాద్ ప్రాంతం అనేది ఏంటంటే నేచర్ లవర్స్‌కి అలాగే టూరిస్టులకి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. బికాజ్ ఏంటంటే ఒక వన్ డే ట్రిప్ వేసే ఫ్యామిలీకి గాని, ఫ్రెండ్స్ గాని ఇది చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ నియర్ బై ఏంటంటే కొన్ని టెంపుల్స్ అలాగే కోటిపల్లి రిజర్వాయర్ అక్కడ కాయకింగ్ అలా ఉంది. సో ఇంకా నియర్ బై ఈ వ్యూ పాయింట్ ఇలా మనం చూసుకొని కంప్లీట్‌గా ఒక వన్ డే ట్రిప్ అయితే సక్సెస్ చేసుకోవచ్చు. బట్ మై సజెషన్ ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే దివాళీ టైం గనుక మీరొస్తే చాలా బెటర్. చాలా బావుంటుంది. అండ్ ఇంకోటేంటంటే చాలా లో బడ్జెట్‌లో మనం ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హార్డ్‌లీ ఏంటంటే మనకు గావాల్సింది ఫ్యూయల్ అండ్ ఫుడ్‌కి మాత్రమే. టికెట్స్ అవన్నీ 10, 20 రూపీస్‌లే ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ కాయకింగ్ ఆటికి ఒక 2, 300 ఖర్చు పెట్టాల్సుంటుంది పర్ హెడ్. సో చాలా లో బడ్జెట్‌లో మనమైతే ట్రిప్ కంప్లీట్ జేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా వికారాబాద్ వ్యూ పాయింట్ ఏంటంటే సూర్యోదయం గాని, సూర్యాస్తమయం చూస్తే కానీ ఆ వ్యూ పాయింట్ చాలా బావుంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ తప్పకుండా చూడాలి. అండ్ సో గైస్ మనం అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ నుంచి మనం కోటిపల్లి రిజర్వాయర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో టైం డ్యూరేషన్ వచ్చి ఒక 35-40 మినిట్స్ అయితే పడుతుంది. కానీ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. చుట్టూ గ్రీనరీతో చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడున్న ఏంటంటే ఈ గ్రీనరీకి మనకేంటంటే ఆ ట్రావెలింగ్ టైం కూడా మనకు తెలీదు. ఎందుకంటే చుట్టూ అంతా ఈ వర్షానికి గ్రీనరీస్‌తో నిండిపోయిందనమాట. సో మనం ఈజీగా చాలా ఫాస్ట్‌గా కూడా వెళ్ళిపోవచ్చు. ఫుడ్‌కి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నియర్ బై రెస్టారెంట్స్ అలా దొరుకుతాయి. సో మనం కోటిపల్లి రిజర్వాయర్‌కి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో ముందుగా మనకు ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది. అక్కడేంటంటే టూ వీలర్‌కి ఒక 20 రూపీస్ ఆర్ ఫోర్ వీలర్‌కి ఒక 30 రూపీస్ చార్జ్ చేస్తారు. అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత సో గైస్ అక్కడి నుంచి ఒక హార్డ్లీ 100 మీటర్ డిస్టెన్స్‌లోనే మనకు వ్యూ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఎవరైనా కాయకింగ్ చేయాలనుకున్నోళ్ళు చేయొచ్చు. 30 మినిట్స్‌కి 200 రూపీస్ చార్జ్ చేస్తారు. అలాగే 2 మెంబర్స్ అయితే 300 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇంకోటేంటంటే ప్రెజెంట్ ఇది కరెక్ట్ సీజన్ కాదనమాట. దివాళీ ఆ టైం గనక వెళ్తే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీని పక్కనే ఒక వ్యూ పాయింట్ ఉంటుందనమాట. అంటే వాటర్ ఫ్లోయే ఎళ్తూ ఉంటుంది. అదే ఇక్కడ తోపనమాట. సో దాన్ని గూడా మనం కవర్ చేయాలి అనుకుంటే నవంబర్ మిడ్‌లో గాని, లాస్ట్ వీక్‌లో గాని వస్తే ఈ ఫ్లోటింగ్ గూడా బావుంటుంది. సూపర్ ఎంజాయ్ చేయొచ్చనమాట. సో గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగేంటంటే మరిన్ని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థాంక్ యూ అగైన్.